హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి. ఈరోజు అయితే చాక్లెట్ కేక్ చేసాము. ఆ రెసిపీ అయితే మీకోసం. మేమైతే 4 ఎగ్స్ యూస్ చేసామండి, కానీ ఎగ్ ఎందుకో ఎక్కువైందని అనిపించింది. మీరైతే 3 ఎగ్స్ యూస్ చేసుకోండి. బ్లెండింగ్ అనేది బాగా చేయాలి, నురగలా రావాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ అయితే అసలు యూస్ చేయకూడదు, అస్సలు పని చేయదు, మంచిగా రాదు కేకు. అండ్ బటర్ యూస్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఆయిలే యూస్ చేశాను. బ్లెండింగ్ అనేది బాగా చేయాలి, నురగలా రావాలన్నమాట. తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్నాము. మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. పిల్లల కోసం కాబట్టి మ్యాక్సిమం మేమైతే కొంచెం తగ్గించే తీసుకున్నాము. షుగర్ అనేది మనం మిక్సీ పట్టేసుకుంటే బాగా బ్లెండ్ అయిపోద్ది అనమాట, అంటే త్వరగా బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మైదా కూడా యాడ్ చేసి మేము కంప్లీట్గా బ్లెండ్ చేసుకున్నాం అనమాట. బ్లెండింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో ఉంటే కేక్ అనేది పఫీగా వస్తుంది అనమాట. కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ బ్లెండర్ యూజ్ చేసిన వాళ్ళు మాత్రం అది కొంచెం హీట్ అయిందంటే ఆఫ్ చేసి మళ్ళీ బ్లెండర్ యూజ్ చేసుకోండి, లేకపోతే పోతుంది. కొంచెం చిక్కగా ఉన్నట్టు అనిపించి మేము మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత కోకో పౌడర్ ఉంటుంది కదా, నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను. సో కోకో పౌడర్ ఉంటే మనకి ఏ ఫ్లేవర్లో అంటే ఎంత ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేనైతే 2 స్పూన్స్ అయితే యూజ్ చేసుకున్నాను, కానీ తర్వాత నాకు ఎందుకో తక్కువ అయింది అనిపించింది. మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేసి మళ్ళీ మిల్క్ కొంచెం యాడ్ చేసుకున్నాము. అంటే కోకో పౌడర్ వేసిన తర్వాత కొంచెం మళ్ళీ గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకని ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గా బాగా వచ్చింది. బ్లెండింగ్ అనేది బాగా చేయాలండి, బాగా చేస్తేనే కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. దానికైతే కేక్ గిన్నె ఉంటుంది కదా, దానికైతే కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం మైదా పిండి వేసుకొని దాన్ని నీట్గా తీసాము. అంతే, మొత్తం సరి చేసాము. మొత్తం సరి చేసి అందులో కొంచెం సర్వ్ చేసుకున్నాము. అంటే కొంచెం వేసుకుంటే అది నార్మల్గా పొంగుతుంది కాబట్టి దానికి ఎంత కావాలో అంత వేసుకున్నాము. అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ బాదము అండ్ కిస్మిస్తో వేసుకున్నాము. ఇంకా కొంచెం ఉండిపోయింది, ఇంకా అదైతే డైరెక్ట్గా కుక్కర్లో వేసి కంప్లీట్ దాంతోటే పెట్టేసామన్నమాట. ఇంకా దానికి సపరేట్గా ఏం పెట్టలేదు. ముందు కేక్ గిన్నెలో వేసాం కదా, దానికి మాత్రం సపరేట్ పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ వేసాము. సాల్ట్ వేసామన్నమాట. సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి దాంట్లో అది పెట్టి దానికి మూత పెట్టేసాము. కుక్కర్కి అయితే నా దగ్గర పాతది దోశల ప్యాన్ ఉంటే అది పెట్టి దాని మీద కుక్కర్ పెట్టామన్నమాట. మ్యాక్సిమం 20 to 30 minutesలో కుక్ అయిపోయింది. చూడండి అది ఎంత స్పాంజీగా వచ్చిందో. కుక్కర్లో అయితే వేడివేడిగా ఉన్నప్పుడే నేను ప్లేట్లో వేసాను, అందుకని అది ఇరిగిపోయింది. మీరైతే అస్సలు అలా చేయొద్దు, అది కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే తీయండి. ఎక్కడ ఏది అంటుకోదు, నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి అది ఎంత స్పాంజీగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి.